సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈరోజు ఈ వీడియోలో టెట్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ప్రిపరేషన్ ఎలా మనం కంటిన్యూ చేయాలి, ఏ బుక్స్ చదవాలి అండ్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. అండ్ దిస్ సెషన్ ఈజ్ మెంట్ ఫర్ ద సెషన్ ఆన్ ద ప్రిపరేషన్ ప్లాన్ అండ్ సిలబస్ అనాలిసిస్ ఆఫ్ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇంగ్లీష్ పార్ట్. We call it English content and methodology. So friends, గత కొద్ది నెలలుగా చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపో మాపో నోటిఫికేషన్ కూడా అఫీషియల్గా అప్లికేషన్స్ కానీ మిగతావి కానీ స్టార్ట్ కాబోతున్నాయి. సో మరి ఈ సందర్భంగా టెట్లో ఇదివరకు ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, టెట్లో తక్కువ స్కోర్ ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక నోటిఫికేషన్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ టెట్లో సాధించేటువంటి స్కోర్ ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులకు, ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటిగా చెప్పుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ అండ్ మిగతా పరీక్షలకు ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా బట్ దిస్ నోటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్జిటి మెయిన్లీ. సో మరి ఎస్జిటికి సంబంధించి కానీ టెట్ కానీ సిలబస్ చూసినప్పుడు ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద సిలబస్ ఈజ్ సేమ్. ఓకే, సో మెథడాలజీ కావచ్చు లేదా కాంటెంట్లో కావచ్చు, చాలా వరకు కూడా కామన్ టాపిక్సే ఉన్నాయి. కాబట్టి మనం సో టెట్ పేపర్ 1 పేపర్ 2 ఇంగ్లీష్ పార్ట్ని ప్రిపేర్ అవుతూనే ఎస్జిటికి సంబంధించి కూడా ఎలాంటి అంశాలని ఫోకస్ చేయాలి అండ్ ఇంకా ఎస్జిటికి సంబంధించి అడిషనల్గా ఏ టాపిక్స్ చదవాల్సి వస్తుంది అనేది మనం ఈరోజు ఈ టిఎస్ టెట్ ఇంగ్లీష్ పార్ట్లో భాగంగా అనలైజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో English part, the section English is really just like a common villain for most of the aspirants who are preparing for TET examination. So ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే నాన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కావచ్చు, చాలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యేటువంటి ఏరియాగా మనం ఇంగ్లీష్ సెక్షన్ని చెప్పుకోవచ్చు. బట్ దట్ ఈస్ ఆల్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, బికాస్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ గివెన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఈజ్ రియల్లీ సో ఈజీ. అంటే మనం ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా మనం ఈ పార్ట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి 30 క్వశ్చన్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఇంగ్లీష్ పార్ట్ టెట్ పేపర్ 1 పేపర్ 2లో 30 క్వశ్చన్స్లో భాగంగా 24 క్వశ్చన్స్ మనకి కాంటెంట్ పార్ట్ నుండి, 6 క్వశ్చన్స్ వచ్చేసి మెథడాలజీ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ నుండి అడుగుతుంటాడు. సో మరి ఈ రెండు ఏరియాస్లో కామన్గా అంటే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఖచ్చితంగా అడిగేటువంటి ఏరియాస్ ఏంటి అండ్ వాటిలో మంచి స్కోర్ సాధించాలంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి, ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, మనం దీనికి సంబంధించినటువంటి టెట్ పేపర్ 1 పేపర్ 2 ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కానీ లేదా టెట్ పేపర్ 1 2కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ మనకి ఎస్ఎండ్ఎస్ మొబైల్ అప్లికేషన్లో భాగంగా ఉన్నాయి. సో చాలా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు పాటించినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు ఉన్నటువంటి ఈ కోర్సు సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు రాబోయేటువంటి టెట్ ఎగ్జామినేషన్లో ఓకే చాలా మంచి మార్క్స్, ఇంతకు ముందు ఉన్నటువంటి స్కోర్ కంటే కూడా అద్భుతంగా మార్కులు సాధించవచ్చు. సో గత ఎగ్జామినేషన్లో చూసినప్పుడు కూడా అత్యధిక మార్కులు మనకి ఎస్ఎండ్ఎస్ అప్లికేషన్లో ఎవరైతే క్లాసెస్ విన్నారో ఆన్లైన్ క్లాసెస్ని వాళ్ళకి మాత్రమే రావడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు యూట్యూబ్లో కూడా క్వాలిటీ కాంటెంట్ ఎలా ఉంటుంది ఇక్కడ అనేది. సో డెఫినెట్గా మీరు కోర్సెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రాబోయేటువంటి టెట్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మంచి మార్క్స్ని సాధించండి. ఓకే, సో ఫ్రెండ్స్, సో ఇక్కడ టాపిక్ ఏంటి? తెలంగాణ టెట్ పేపర్ 1 పేపర్ 2 ఇంగ్లీష్ సిలబస్ అనాలిసిస్ అండ్ ఏ బుక్స్ చదవాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సిలబస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎగ్జామినేషన్, we all know that content part carries 24 questions and 24 marks and the methodology of teaching English carries 6 questions which means 6 marks, total 30. This is a common thing, most of you know this. Okay, చాలా మందికి తెలుసు. Then what are the topics that are very important from the examination point of view? అంటే ఏ టాపిక్స్ ఖచ్చితంగా అడుగుతారంటే ఏవి ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్ రిమెంబర్ ఆల్ ద టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకు అండి అంటే ఉన్నటువంటి ప్రతి టాపిక్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో ఇస్తాడు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఇది అన్ఇంపార్టెంట్ అని చెప్పడానికి లేదు. కానీ ఆ టాపిక్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో ఏవైతే ముఖ్యమైనటువంటివి ఉంటాయో వాటిని ఫోకస్ చేస్తూ చదవాలి.
ఓకే, సో మరి ఏం చదవాలి అనే విషయానికి వచ్చినప్పటికీ సిలబస్లో ఇవి ఇచ్చాడు, అన్నీ చదువుతూనే అడిషనల్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి, వాటిని ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్స్ ఏం చదవాలి, ఇంకా అడిషనల్ టాపిక్స్ ఏంటి అనేది. సో జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. అంటే ఎవరైతే టెట్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో యు జస్ట్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ సిలబస్లో భాగంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయాలనేది జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫస్ట్ సెగ్మెంట్, దట్ ఈజ్ కాంటెంట్ పార్ట్. ఒకవేళ మీరు కాంటెంట్ పార్ట్ కనుక చూసినట్లయితే ద వెరీ ఫస్ట్ టాపిక్ దట్ వీ హ్యావ్ హియర్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అ వెరీ ఫెమిలియర్ టాపిక్ టు మోస్ట్ ఆఫ్ యూ. చాలా మందికి తెలిసినటువంటి టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది. చాలా ఈజీగా చేద్దాము, ఈజీగా చేయొచ్చు అనుకుంటారు. బట్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి వెళ్ళి చాలామంది అనుకునేటువంటిది ఏంటంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్. అండర్లైన్ చేసినటువంటి పదానికి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటో చెప్పండి అంటాడు. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ లాంటివి మనకు ఆప్షన్స్లో కనబడుతుంటాయి. సో ఇది అందరికీ తెలిసిందే, కానీ ఇంత ఈజీ కాదు ఆన్సర్ చేయడం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి వెళ్ళి. కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెలుసుకోవడం ద్వారా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి అడిగేటువంటి 1 లేదా 2 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయొచ్చు. సో మరి ఏం చదవాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా? పేరు అందరికీ తెలిసిందే, ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు తెలిసినవే, చాలా ఎగ్జామినేషన్లో మీరు నేర్చుకున్నటువంటివే, కానీ అడిగే విధానం వేరుగా ఉంటుంది. చూడండి, టాపిక్స్ అన్నీ కూడా తెలిసినవే, కానీ ఆ టాపిక్స్లో అడిగేటువంటి క్వశ్చన్స్ మాత్రం మనకు తెలియని ఉంటాయి. సో మరి అలాంటి క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈ సెషన్లో భాగంగా నేను మీకు చెప్పబోయేటువంటిది. ఓకే, సో మీకేమైనా కనుక డౌట్స్ ఉన్నట్లయితే, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డౌట్స్ యూ కెన్ పోస్ట్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకున్నటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా నేను వాటిని మీకు క్లారిఫై చేస్తాను డౌట్స్ని. సో లెట్ us look at the concept here. Parts of speech, ఏం చదవాలి? ఓకే ఫ్రెండ్స్, we have different parts of speech. We all know that noun, pronoun, adjective, adverb, verb, preposition, conjunction and interjection. సో వీటన్నిటిని ఐడెంటిఫై చేయడం వరకు మాత్రమే మనం ఆగకూడదు. సో 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడం అనేది ఒక టాపిక్ అయితే, the second important topic in this area is to know its subtypes also. For example, if you learn the adjective, you should know its types also, types of adjectives. So first one is identification, second one is its subtypes, third one is its correct usage. How to use that adjective properly. Adjective ni proper ga ela use cheyali, that is also very important. Okay, third one. And the fourth important one in this is the correct order, like the correct order of adjectives, the correct order of adverbs. So ilantivi kuda correct order lo. So gurtupeట్టుకోండి, when you learn parts of speech you have to begin with the very first one, that is ఐడెంటిఫైయింగ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడం. ద సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా దట్ వీ హ్యావ్ టు నో ఈజ్ ఇట్స్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ నౌన్, వీ షుడ్ ఐడెంటిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్. ఓకే, అండ్ దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ వీ హ్యావ్ టు నో ఈజ్ ద కరెక్ట్ యూసేజ్. Okay, correct usage, how to use an adverb appropriately, how to use a noun appropriately, that is the third one. And the very fourth one that we have to learn here is the prefixes or even the suffixes. Prefixes or even the suffixes to identify the parts of speech. So elanti prefixes and suffixes ni మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇఫ్ ఏ వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ వైజ్. వైజ్ అనేటువంటి సఫిక్స్తో ఎండ్ అయినటువంటి పదాన్ని ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటామంటాడు. ఓకే, సో ఆప్షన్స్లో నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్ అని ఇస్తాడు. సో వైజ్ అనేటువంటి సఫిక్స్తో ఎండ్ అయ్యేటువంటి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏది అంటాడు. సో అలాంటివి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ సచ్ వర్డ్స్? ఓకే, సో జస్ట్ లెట్ us లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద థింగ్స్ హియర్. కొన్ని మనం చూద్దాం ఇప్పుడు. యా, టెల్ మీ
or just I'll be looking into your comments. What is a part of speech if a word ends with the suffix wise? Wise అనే suffix తో ఎండ్ అయితే ఆ పదాన్ని ఏమని చెప్తారు? Yeah. Just I am looking at the answers. Okay. So noun, not noun. It's not even verb. Verb kuda kadu. Yeah. Tell me what is the answer if a word ends with the suffix wise. That is also very important, because every parts of speech contains certain prefixes or even suffixes. We have to identify. We have to identify that. Yeah, it's very simple. This is nothing but an adverb. If a word ends with the suffix wise, that is nothing but an adverb. Yeah, can you tell me what is a part of speech if a word ends with the suffix ancy? ancy. Okay, ancy తో ఎండేటువంటి పదాన్ని మనం ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని చెప్పుకుంటాము? నౌన్, వర్బ్, అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్. యా, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద వర్డ్ దట్ ఎండ్స్ విత్ ancy? ancy తో ఎండేటువంటి పదాన్ని ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటాము? యా, సో మధు అడ్వర్బ్, రైట్. లక్ష్మి, లక్కీ అడ్వర్బ్. స్నిగ్ధ అడ్జెక్టివ్. ఓకే. అండ్ విజయ్ కుమార్ నౌన్. ఎక్సెప్ట్ వర్బ్ అందరూ అన్నీ చెప్పేశారండి. ఓకే, సో వాట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇఫ్ ఎ వర్డ్ ఎండ్స్ విత్ ancy? సో లైక్ ఎక్స్పెక్టెన్సీ. సో సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ ద అడ్జెక్టివ్స్. ఓకే, ance is a noun, but the words like ant or ent, the come under the adjectives. Okay, so here for example, if a word ends with the suffix like tion, what is the part of speech if a word ends with tion? Just looking for the answers, right? What are the answers? Okay, fine. Adjective, adverb, no, not adjective, adverb. tion, like determination, dedication, examination. Okay, so if that word ends with tion, that is nothing but sion, tion, ion. They come under the nouns. So such a kind of things are very useful. So examination lo manaki చాలా సార్లు క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సఫిక్సెస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నౌన్. నౌన్కి సంబంధించిన సఫిక్సెస్ ఏంటి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నౌన్స్కి సంబంధించిన సఫిక్సెస్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ వర్డ్ ఎండ్స్ విత్ ITY, MENT, ANCE, లైక్ ENCE అండ్ ఈవెన్ HOOD, హుడ్, DOM, డమ్, అండ్ దెన్ వీ హ్యావ్ SHIP. సో ఇవన్నీ కూడా దేనికి వస్తాయి? నౌన్స్కి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అడ్జెక్టివ్, దట్ ఆల్సో కంటైన్స్ సర్టెన్ సఫిక్సెస్ లైక్ వీ హ్యావ్ FUL, LESS. ఓకే, సో ఇవన్నీ కూడా INE, LAR, AL, IC, ఇవన్నీ కూడా దేనికి? అడ్జెక్టివ్ సంబంధించినటువంటి సఫిక్సెస్గా చెప్పుకుంటాం. అండ్ అడ్వర్బ్ సంబంధించి కూడా సఫిక్సెస్ ఉంటాయి, లైక్ వైజ్ కావచ్చు, అండ్ ఈవెన్ వీ హ్యావ్ ద LY, ఇవన్నీ అడ్వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్, వర్బ్స్కి సంబంధించి కూడా ప్రిఫిక్సెస్ ఉంటాయి అండ్ సఫిక్సెస్, ప్రిఫిక్సెస్ ఉంటాయి వర్బ్స్ సంబంధించి. ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి లర్న్డ్. అవన్నీ కూడా నేర్చుకోవాల్సిందే. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ద ఫోర్త్ వన్, అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. అండ్ లెట్ us ఆల్సో టాక్ అబౌట్ ద నెక్స్ట్ వన్ రిగార్డింగ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి మరొక ముఖ్యమైనది. ఫస్ట్ వన్ ఏం చెప్పాను? ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి అండ్ టైప్స్ ఐడెంటిఫై చేయండి. దెన్ కరెక్ట్ యూజ్ ఆఫ్ ద వర్డ్స్. ఆ వర్డ్స్ని ఎలా, నౌన్ కావచ్చు, హౌ టు యూజ్ ద నౌన్ కరెక్ట్లీ, how to use the adjective or verb appropriately, how to use the pronoun appropriately. సో అవి కరెక్ట్ యూసేజ్లో నేర్చుకుంటాము. అండ్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ మనకు చాలా యూజ్ అయ్యేటివి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకునేటప్పుడు. ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ ఐడెంటిఫికేషన్ కొరకి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, వీ నీడ్ టు నో అబౌట్ ద నెక్స్ట్ వన్,
ద ఫంక్షన్ ఆఫ్ దట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అది ఏ ఫంక్షన్ చేస్తుంది, వాట్ ఈస్ ఇట్స్ రోల్ ఇన్ ఎ సెంటెన్స్. Okay, that is also very important, and these are the points that we need to know when we learn the parts of speech. Okay, so just simple గా ఐడెంటిఫికేషన్ కొరకు మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా నేర్చుకుంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన, ఎందుకంటే మీరు ప్రీవియస్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు చాలాసార్లు ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు టెట్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, కాషియస్. ఓకే, కాషియస్ ఈజ్ వర్డ్ విచ్ కమ్స్ అండర్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కాషియస్ అనే పదం ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందని అడిగారు. ఓకే, సో వెరీ సింపుల్ థింగ్, మీరు సఫిక్సెస్ లేదా ప్రిఫిక్సెస్ నేర్చుకునేటప్పుడు దాంట్లో కామన్గా వస్తుంది మనకి ఐఓయుఎస్ కానీ ఓయుఎస్తో ఎండ్ అయ్యే పదాలన్నీ కూడా అడ్జెక్టివ్స్ కిందకు వస్తాయి. ఓకే, సో అడ్జెక్టివ్స్ అవుతాయి. సో ఇలాంటివి చాలా కామన్గా అడిగేటువంటి క్వశ్చన్స్, వాటిని ఫోకస్ చేయండి. డెఫినెట్గా మీరు ఎగ్జామినేషన్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన అడిగేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. So friends, look at one question that I have given here. ikkada oka question chudandi meeku ichinatvantidi. First one, competency, enshrine, pehen, phenomena. These are the words that are given here. Okay, ikkada ichinatvandi words ivi competency, enshrine, pehen, phenomena, and here list 2 lo plural, feminine, noun and verb are given. This is regarding the identification of the parts of speech. Parts of speech సంబంధించిన ఐడెంటిఫికేషన్. సో just try to answer this question by looking at the options. Okay, competency is given, enshrine, pehen, phenomena. Can you identify the part of speech? ఇందులో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేది ఏది చెప్పండి. What is the phenomena? Is that singular or plural? So plural, feminine, noun and verb ఇవ్వడం జరిగింది. సో కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద ఫెనామినా? ఓకే, సో ఫెనామినన్ ఈజ్ ఎ సింగులర్ నౌన్. సో ఎప్పుడు కూడా ఓఎన్తో, సింగులర్ కనుక ఓఎన్తో ఎండ్ అయినప్పుడు ద ప్లూరల్ ఈజ్ చేంజ్డ్ ఇన్ టు ఏ. ప్లూరల్ని మనం ఏగా మార్చుకోవాలి. సింగులర్ ఓఎన్తో ఎండ్ అయినప్పుడు ప్లూరల్గా ఎలా మార్చుకోవాలి? ఏగా మార్చాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సింపుల్ రూల్ ఇవి. సో సర్టెన్ వర్డ్స్ టేక్ సచ్ కైండ్ ఆఫ్ చేంజెస్, ఇలాంటి చేంజెస్ మనం చూస్తుంటాము. ఫెనామినన్కి ఫెనామినా, సింగులర్ అండ్ ప్లూరల్, సింగులర్ ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి, క్రైటేరియా, ఈజ్ దట్ వర్డ్ సింగులర్ ఆర్ ప్లూరల్? క్రైటేరియన్, క్రైటేరియా ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతాయి చెప్పండి? Criterion or criteria, what is the part of speech for this particular word? Criterion చెప్పండి ఏంటి? Criterion, that ends with on, singular అవుతుంది. Criteria, on ని a గా మార్చాము, that becomes plural. Similarly, phenomenon, phenomenon is singular, phenomena is a plural word. Okay, that is a plural, అది plural అవుతుంది. ఓకే, రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో లెట్ us look at the next one, peahen. We know peacock, that is masculine, but peahen is feminine. Peahen is a feminine gender, feminine. And then enshrine, enlighten, enshrine. So en తో ఎండ్ అయ్యేటువంటి en ప్రిఫిక్సెస్తో మొదలయ్యేటువంటి పదాలు ఎప్పుడు కూడా వర్బ్స్ అవుతాయి. ఎన్ష్రైన్ ఈజ్ ఏ వర్బ్ అండ్ కాంపిటెన్సీ ఈజ్ ఏ నౌన్. సో దిస్ ఈజ్ ద మ్యాచింగ్. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు డెఫినెట్గా చాలాసార్లు మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. కాబట్టి ఫ్రెండ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకునేటప్పుడు మూస పద్ధతిలో జస్ట్ డెఫినేషన్స్ బై హార్ట్ చేయడం అవన్నీ అడగరండి. అంటే ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి. ఓకే, నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్, వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్, ఇవి పట్టుకొని వెళ్ళి ఏదో పైన రూల్స్ నేర్చుకుంటే ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను చదివినా అని చెప్పి. అంతేగాని ఎగ్జామినేషన్లో మాత్రం మార్క్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు పోగొట్టుకుంటారు. అంటే చదివినా అనే ఫీలింగ్ ఉంటుంది, ఎగ్జామ్లో మాత్రం స్కోర్ రాదు. మీరు చాలాసార్లు చూసే ఉంటారు. కాబట్టి సబ్స్టాండర్డ్గా ఉండేటువంటి మటీరియల్ని కానీ బుక్స్ని కానీ చదివి మార్క్స్ని కోల్పోకండి. ఇట్లా ఒక టాపిక్ నేర్చుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని చాలా కూలంకషంగా నేర్చుకుంటూ ఇన్నోవేటివ్ పద్ధతులు, అంటే క్వశ్చన్స్ ఏ
పద్ధతిలో అప్డేట్ అయ్యాయో మనం కూడా అదే పద్ధతిలో అప్డేట్ అవ్వాలి, ఎలివేట్ అవ్వాలి. లేదంటే మార్క్స్ కోల్పోతాం. చదువుతాం, మంచిగా అర్థం చేసుకుంటాం, కానీ ఎగ్జామ్లో మాత్రం అలాంటి క్వశ్చన్లు కనబడాయి. చదువుతాం కానీ మార్క్స్ రావు. అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు మంచి సిస్టమేటిక్గా ఉండేటువంటి ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో అలాంటి మోడల్లో ఉండే క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చాను. లిస్ట్ 1, లిస్ట్ 2లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాను. I returned home yesterday. I returned home yesterday. What is the part of speech for the word home in this sentence? ఈ సెంటెన్స్లో హోమ్ అనేటువంటి పదానికి ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ప్రిపోజిషన్, నౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్ అనేది ఉంది. హోమ్ అనే పదానికి ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? ఐ రిటర్న్డ్ హోమ్ ఎస్టర్డే. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్ హోమ్? చెప్పండి ఏంటి? ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్, ఓకే, హోమ్ ఈజ్ నథింగ్ బట్, చెప్పండి ఏంటి? దట్ ఈజ్ అన్ అడ్వర్బ్. ఓకే, హోమ్ ఈజ్ అన్ అడ్వర్బ్. హోమ్ అనేది అడ్వర్బ్ అవుతుంది. అండ్ లుక్ ఎట్ ద సెకండ్ సెంటెన్స్. షీ లుక్డ్ ఎట్ హిమ్ ఓవర్ ద టాప్ ఆఫ్ హర్ గ్లాసెస్. She looked at him over the top of her glasses. This is another important question. Okay, over. What is the part of speech for the word over? Over can be used as an adverb. Over can be used as a preposition. Adverb గా వాడుకోవచ్చు, preposition కూడా వాడవచ్చు. సో ఇక్కడ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? ఓవర్ అనేది. The word over is nothing but a preposition. Preposition అవుతుంది. సో మనం ఎగ్జామినేషన్లో భాగంగా, అంటే సిలబస్లో, క్లాసెస్లో భాగంగా సేమ్ వర్డ్ యూజ్డ్ యాజ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ చదవండి. తప్పకుండా అది ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి యూజ్ అవుతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే హోమ్ అనేది నౌన్ అనుకుంటారు. నౌన్ అని ఎగ్జామినేషన్లో ఆన్సర్ రాస్తారు. ఓకేనా? సో అప్పుడు ఏమైంది? మార్క్స్ పోతాయి మనకి. అంటే సేమ్ వర్డ్ హోమ్ కెన్ బి యూజ్డ్ యాజ్ నౌన్, it can be used as an adjective, it can also be used as an adverb. Adverb గా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ హోమ్ అనేది adverb గా వాడబడింది, బట్ హోమ్ అనేది నౌన్ అవుతుంది. హోమ్ అనే పదం adjective కూడా అవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా ఓవర్ ఈ సిచ్యువేషన్లో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ ప్రిపోజిషన్. అండ్ నెక్స్ట్ వన్, ఐ ఆమ్ ఆన్ ఫాస్ట్ ఎవ్రీ డే, ఎవ్రీ సాటర్డే. ఐఎమ్ ఆన్ ఫాస్ట్ ఎవ్రీ సాటర్డే. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్ ఫాస్ట్? ఫాస్ట్ అనే పదానికి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. యా, సో మనకి రెండు ఉన్నాయి. ఈజ్ దట్ ఏ నౌన్ ఆర్ అన్ అడ్జెక్టివ్? ఫాస్ట్ అనేది నౌన్ అవుతుందా, ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుందా అంటే దట్ ఈజ్ ఏ నౌన్ బికాస్ ఇట్ డజంట్ క్వాలిఫై ఎనీ అదర్ వర్డ్. నౌన్ ప్రొనౌన్ని మాడిఫై చేస్తే అది అడ్జెక్టివ్ అయ్యేది, వర్బ్ గురించి చెబితే అడ్వర్బ్ అయ్యేది, కానీ ఇక్కడ కాదు. దిస్ ఈజ్ జస్ట్ యూజ్డ్ యాజ్ ఏ నౌన్. ద వర్డ్ ఫాస్ట్ can be used as a noun, it can be used as an adjective, it can be used as an adverb. For example, the horse runs fast. The horse runs fast is nothing but what is that? It is an adverb. Okay, it is a fast train. Fast is an adjective. I am on fast. This is nothing but a noun. And let us play a friendly match today. Friendly is nothing but an adjective. అంతేకాని ఎల్వైతో ఎండ్ అయింది కాబట్టి అది నౌ అడ్వర్బ్ అవుతుంది అనుకోకండి. ఫ్రెండ్లీ, లవ్లీ, ఓకే, మదర్లీ, ఇవన్నీ కూడా ఎల్వైతో ఎండ్ అయినప్పటికీ నౌన్ని మాడిఫై చేస్తాయి కాబట్టి దే కమ్ అండర్ ద అడ్జెక్టివ్. సో ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. కష్టపడుతున్నాం కాబట్టి ప్రాపర్గా కష్టపడాలి. ఓకేనా? సో మనం చేసేటువంటి ఏదైతే హార్డ్ వర్క్, ఎఫర్ట్ పెడుతున్నామో దాన్ని ప్రాపర్ క్లాసెస్తో, ప్రాపర్ మెటీరియల్తో ఎఫర్ట్ పెట్టినట్లయితే డెఫినెట్గా మనం ఎగ్జామ్లో స్కోర్ చేస్తాం. లేదంటే క్లాసెస్ వరకు హ్యాపీగా ఫీల్ అవుతాము, నోట్స్ చదివి బాగుందనిపిస్తుంది, బట్ ఎగ్జామ్లో మాత్రం అలాంటి క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ కావు. బట్ ఎగ్జామ్లో వచ్చేటి ఇలాంటి బిట్స్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనకి ఎగ్జామినేషన్లో స్కోర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పటివరకు ఐడెంటిఫికేషన్ చూసాము. ఇక్కడ కరెక్ట్ యూజ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని సరిగ్గా యూజ్ చేయడం గురించి క్వశ్చన్ ఇచ్చాను. Identify the grammatically correct sentence. 4 sentences are given, but only one sentence is appropriate in that. He spoke at the meeting impressively yesterday. So here, let us look at the concept here. So, at the meeting is related to the place. Impressively is manner. Yesterday is about time. So, ఏ ఆర్డర్లో ఉంది?
place, manner, time. But when there are more than 2 adverbs used, ఎక్కువ adverbs కనుక యూజ్ చేసినట్లయితే the order of these words should be manner, place and time. MPT ఆర్డర్ అని చెప్తాము. manner, place and time. సో ఫస్ట్ ఇంప్రెసివ్లీ రావాలి verb తర్వాత, దెన్ ప్లేస్ రావాలి అంటే అట్ ద మీటింగ్, చివర్లో టైం రావాలి yesterday. సో ఎక్కడ ఉంది? he spoke impressively at the meeting yesterday. Third one is the correct answer. This is regarding the appropriate use of the parts of speech. ఇది parts of speech సంబంధించినటువంటి appropriate usage. ఓకే రైట్. సో సిమిలర్గా మనకి నౌన్కి సంబంధించిన అప్రాప్రియేట్ యూసేజ్ ఉంటుంది, వర్బ్కి సంబంధించి ఉంటుంది. అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి కూడా కరెక్ట్ యూసేజ్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్ మెన్షన్డ్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టెన్సెస్. ఓకే, ద సెకండ్ టాపిక్ ఈజ్ టెన్సెస్. వెరీ ఫెమిలియర్ టాపిక్స్ అండి, మీకు అన్నీ కూడా తెలిసినవే, చాలామంది ఎప్పటి నుండో నేర్చుకున్నటువంటివే, డిఫరెంట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటివే. బట్ టాపిక్స్ తెలుసు అండ్ వాటిలో ఉన్నటువంటి కాంటెంట్ చాలామందికి తెలుసు. బట్ ఎక్కడొస్తుంది ప్రాబ్లం అంటే వైల్ అటెంప్టింగ్ ద క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. అదే నేను చెప్తున్నాను, చాలామంది ప్రిపేర్ అయ్యారు. టెన్సెస్ అంటే అందరికీ తెలిసిందే, ఇక్కడ ఒకటే కాదు ప్రతి టాపిక్ కూడా మీకు అందరికీ తెలిసిన టాపిక్సే ఇవన్నీ కూడాను. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ the questions, attempting the questions. That's the reason we have come up with different models of questions. చాలా ఎక్సలెంట్గా మీకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాము. డెఫినెట్గా మీకు ఈసారి మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ టెన్సెస్తో పాటుగా మనం చేయాల్సినటువంటి టాపిక్స్ వచ్చేసి టెన్సెస్తో పాటు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని చదవండి. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపికే ఇక్కడ. టెన్సెస్తో పాటు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, దెన్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్. ఓకే, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్. దెర్ ఆర్ మెనీ టిపికల్ వర్బ్స్ అండ్ ఆ వర్బ్స్ని ఎలా యూజ్ చేయాలి. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను ఇక్కడ మీకు, చూద్దాం. అండ్ దీంతో పాటుగా కండిషనల్స్. ఓన్లీ టెన్సెస్ అంటే 12 టెన్సెస్ చదివి వదిలిపెట్టకూడదు. మీరు చూసే ఉంటారు ఎగ్జామినేషన్లో టెన్సెస్ పైనే కాదు, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ పైన, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన, కండిషనల్స్ పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి టెన్సెస్తో పాటుగా ఈ ఏరియాస్ని కూడా కవర్ చేయండి, డెఫినెట్గా మీకు ఎగ్జామినేషన్లో వస్తాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను చూస్తుంటాను పాపం చాలామంది కూడా పుస్తకాలు పట్టుకొని కుస్తీ పడతారు. ఓకే, చాలా క్లాసెస్ అటెండ్ అవుతారు. బట్ ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి చాలామందికి చూస్తుంటాను స్కోర్ వచ్చేసి 12, 14, 15, 16, లాస్ట్ 18 వరకు వస్తాయి. బట్ సగానికి పైగా మార్క్స్ని కోల్పోతుంటారు. ఎందుకంటే రీజన్ అక్కడ టాపిక్ చదువుతున్నారు కానీ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి ఏరియాస్ని కవర్ చేయట్లేదు, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఓకే, కష్టపడుతున్నారు కానీ సరైన విధంగా కష్టపడకపోవడం వల్ల మాత్రమే మార్క్స్ కోల్పోతున్నారు. సో ప్రాపర్ గైడెన్స్తో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చెప్పాను మీకు టెన్సెస్లో భాగంగా ఈ 4 ఏరియాస్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా ఇవి చదువుతూనే వీటిపైన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ మోడల్స్లో ఉండేటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఒక క్వశ్చన్ చూద్దాం మనం. సెంచరీ డాష్ స్కోర్డ్ బై కోహ్లీ బిఫోర్ వి రీచ్డ్ ద స్టేడియం. ఏ సెంచరీ డాష్ స్కోర్డ్ బై కోహ్లీ బిఫోర్ వి రీచ్డ్ ద స్టేడియం. యా, కెన్ యూ టెల్ మీ ద టెన్స్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి టెన్స్ ఏంటో చెప్పండి. Obviously this is in past tense, but which past tense is that? ఏ past tense లో ఉంది చెప్పండి. ఓకే, జస్ట్ ఇట్ ఈస్ కామన్ క్వశ్చన్, అందరికి కూడా ఆన్సర్ చేయొచ్చు బికాస్ యూ నో దిస్ టాపిక్ వెరీ వెల్. పేర్లన్నీ కూడా తెలిసినవి టెన్సెస్కి ఐడెంటిఫై చేస్తారు. ఓకే, యా, వాట్ ఈస్ ద టెన్స్ ఫర్ దిస్ సెంటెన్స్? వీ నో దట్ దిస్ ఈస్ అ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. Because of many indicators are there and even meaning is also says that this is a past perfect tense. But the problem here is regarding the identification of the answer. Some people choose fourth one as the answer, but fourth one is not appropriate. Had already scored కాదు, because that was in passive form.
ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో ఉంది సెంటెన్స్. సో ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ద రైట్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్ ఈజ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్కోర్డ్. హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్కోర్డ్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో మనం టెన్సెస్ చదివేటప్పుడు మీకు ఇందాకే చెప్పాను నేను, టెన్సెస్ చదివేటప్పుడు టెన్సెస్తో పాటుగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చదవండి, వర్బ్ ఫార్మ్స్ చదవండి, దాంతోపాటు కండిషనల్స్ చదవండి, కండిషనల్స్తో పాటుగా ఇలాంటి క్వశ్చన్స్ చేయండి. దిస్ ఈజ్ రిలేటెడ్ టు టెన్సెస్ బట్ ద క్వశ్చన్ ఈజ్ గివెన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో టెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగబడింది. ఒకవేళ ఇప్పుడు చూశాను చాలామంది కూడా 4th ఆప్షన్స్ చూస్ చేశారు. ఆల్మోస్ట్ 60 to 70 aspirants have chosen 4th one as the correct answer. But 4th is not at all the correct answer. 3rd one is the correct answer, friends. Okay, మూడవది సరైనటువంటి ఆన్సర్ had already been is the right answer to this question. Okay, సో ఇది టెన్సెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ let us look at the next one, that is types of sentences. Right, as a part of the topic types of sentences, we need to know the different types of sentences. Here friends, focus on the simple, compound and complex sentences. వాటికి సంబంధించి ఐడెంటిఫికేషన్, ట్రాన్స్ఫర్మేషన్ రెండు కూడా తెలియాలి. ఐడెంటిఫికేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, డెఫినేషన్స్తో సహా సింపుల్గా మనం ఇది నేర్చుకోవాలంటే కండిషనల్స్ కంజంక్షన్స్తో స్టార్ట్ చేయాలి. కంజంక్షన్స్ నేర్చుకోవాలి ముందుగా. ఓకే, సో ఒక ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ వి బిగిన్ విత్ లెర్నింగ్ ద కంజంక్షన్స్. ఓకే, కంజంక్షన్స్ తర్వాత ఫ్రేజెస్ అండ్ ఆఫ్టర్ ఫ్రేజెస్ వీ నీడ్ టు నో ద క్లాజెస్ and then about the sentences and their definition, identification of the sentences, and after that transformation of sentences. ఇట్లా నేర్చుకుంటే ఒక సైంటిఫిక్ వేలో నేర్చుకుంటే మనం నేర్చుకున్నటువంటి పర్మనెంట్ మెమరీకి వెళ్తుంది. క్వశ్చన్ ఎట్లా అడిగినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రమ్ దిస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం రాసేది టెట్ ఎగ్జామినేషన్ కాబట్టి సెంటెన్సెస్ యొక్క ఐడెంటిఫికేషన్ అడగవచ్చు, సెంటెన్సెస్ యొక్క డెఫినేషన్ అడగవచ్చు, సెంటెన్సెస్ని ట్రాన్స్ఫార్మ్ చేయమని అడగవచ్చు, చూస్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్, కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అడగవచ్చు. క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ఎనీ మేనర్. అదే చెప్తున్నాను నేను మీకు మొదటి నుండి కూడా. టాపిక్స్ తెలిసినవే, టాపిక్స్ చదివినవే, కానీ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి క్వశ్చన్స్ మాత్రం మనకు తెలియని ఉంటాయి. వాటిని ఆన్సర్ చేసే విధంగా మన ప్రిపరేషన్ కొనసాగాలి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒక్కో టాపిక్ సంబంధించి అట్లీస్ట్ ఒక 200 స్టాండర్డ్ క్వశ్చన్స్ చేయండి. ప్రామాణికంగా ఉండే క్వశ్చన్స్ చేయండి. క్లాసెస్ వింటూ మళ్ళీ మనం క్లాసెస్ వినకుండా మంచి బుక్స్ చదవకుండా కూడా ప్రశ్నలు చేయలేము. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే టాపిక్స్ చదువుతూ క్లాసెస్ వింటూ ప్రతి టాపిక్లో నుంచి కూడా ఒక 200 క్వశ్చన్స్ చేయండి. డెఫినెట్గా మన స్కోర్ 26+ వస్తుంది. ఈజీగా 26+ వస్తుంది. ఓకే, అంటే ఇదివరకు గత ఎగ్జామినేషన్లో మన క్లాసెస్ నుంచి వెళ్ళి 30 out of 30 సాధించడం వల్ల, బట్ నేను ఒక యావరేజ్ స్టూడెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎక్స్ట్రాడినరీ వాళ్ళకి 30 out of 30, దట్ ఈస్ వెరీ కామన్. ఓకేనా? సో రైట్, సో ఇది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ దీంతో పాటుగా కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా చదవండి. లైక్ ద డిక్లరేటివ్, ఇంపరేటివ్, ఆర్ ఈవెన్ వీ హ్యావ్ ఇంట్రాగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. Such kind of questions are also asked, just like the structure of an interrogative sentence or transformation of one sentence into other sentence. Number of questions మనకి గత ఎగ్జామినేషన్లో అడిగారు. ప్రాక్టీస్ చేయండి చాలా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఒకే పద్ధతిలో నేర్చుకుని వెళ్తాము. అడిగే క్వశ్చన్స్ విధానం వేరే ఉంటుంది కాబట్టి అక్కడ బోల్తా పడతారు చాలామంది. ఓకేనా? సో అది టైప్స్ ఆఫ్ సెంటెన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అండ్ దెన్ వీ హ్యావ్ ద ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్. అండ్ ప్రిపోజిషన్స్కి సంబంధించి 2 areas వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద prepositions, how to identify them. That is very important because most of the time prepositions are also included or they also come under adverbs. చాలా కూడా adverbs కిందకి వస్తాయి and some of them go under the conjunctions. కాబట్టి వాటిని ఐడెంటిఫై చేయడం.
అండ్ సెకండ్ వన్ ఈజ్ యూజ్ ఆఫ్ అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ని అప్రాప్రియేట్గా యూజ్ చేయడం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్. Words followed by prepositions. This is the most important area I can say. So prepositions చదివేప్పుడు ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద 4 types of prepositions like simple preposition, compound preposition, phrase prepositions and participle prepositions. So 4 types of prepositions ని ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ prepositions ని adverb నుండి conjunction నుండి మనం సెపరేట్ చేయగలగాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి. People respect him for he is honest. People respect him for he is honest. What is the part of speech for the word for in this sentence? ఈ సెంటెన్స్ లో for అనేటువంటి పదానికి part of speech ఏది అంటాడు? Can you tell me what is the part of speech for the word for in this sentence? ఈ సెంటెన్స్ లో for కి parts of speech ఏంటి చెప్పండి? Is that preposition, adverb, conjunction or adjective? What is the part of speech for that word for? Yeah, so there in that sentence the part of speech for the word for is conjunction. Okay, coordinating conjunction is the answer. Coordinating conjunction is the right answer. So this is related to the prepositions. 4 areas ni baga gurtupeట్టుకోండి. And articles కి సంబంధించి we know many things and వీటికి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారో చూద్దాం. లైక్ యూజ్ ఆఫ్ ఏ అండ్ ద అండ్ omission of the articles and how to use articles in different phrases. కొన్ని ఫ్రేజెస్లో ఆర్టికల్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదని కూడా ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. లెట్ us look at one simple question. ఒక క్వశ్చన్ అట్లాంటిది చూద్దాం మనం రిలేటెడ్ టు దిస్ టాపిక్. యా, look at this one example. One day dash dog was very hungry. So very simple answer, a dog. One day a dog which was very hungry was crossing a street or crossing the street. Suddenly it saw a shop selling meat. Since the dog had not eaten for a few days, he could not control his hunger. When the shopkeeper was not looking, the dog took a piece and ran away. So A, and then we have the A and the and first one is the right answer to this question. So ఇట్లాంటి మల్టిపుల్ బ్లాంక్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. మీకు అందరికీ తెలుసు, చూస్తున్నారు మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఆర్టికల్స్. ఇది కూడా ఆర్టికల్స్కి సంబంధించినటువంటి క్వశ్చనే, మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ కామన్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 5 మోడల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫార్మ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ పైన ఫోకస్ చేయండి. Okay, how adjectives change their form in positive, comparative and superlative. Nearly 8 models are there. Okay, 8 ways lo change avutuntayi adjective oka form nundi inko form ki. So ela change avutunnayi. And transformation of degrees of comparison sambandhinchi 5 models untayi. How we change, how we transform the adjective, that is also important. And another popular question is about the direct and indirect speech. That is also very important. And examination lo manaki chaala sarlu oka question direct speech ni indirect loki mukyanga WH questions transformation kaavachu and SR no questions transformation, exclamatory sentences ni transformation cheyadam chaala typical ga istadu. And whenever you practice the speech, try to focus on the reporting verbs. Okay, reporting verbs ni ela proper ga use cheyali and how to change the pronouns, especially pronouns ni ela marustunnam, ivi rendu focus chestu. A special focus should be on the interrogative sentences like yes or no questions, WH questions. How to change a question tag into indirect speech. Question tag ni indirect loki ela marchali, exclamatory sentences ni etla marchali. Ivi chaala recent ga adugutunnatuvanti prashnలు కనిపిస్తుంటాయి మనకి. అండ్ దెన్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్. చాలాసార్లు మనం క్వశ్చన్ ట్యాగ్ పైనే ఫోకస్ చేస్తాం, బట్ రీసెంట్గా ఫార్మేషన్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా ఫామ్ చేయాలి దానిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ పైన కూడా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, చాలా రకాలుగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు.
లెట్ మీ గివ్ యూ వన్ సింపుల్ క్వశ్చన్. ఒక సింపుల్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి. Look at this question. There used to be a tall tree. Okay, this is one statement. There used to be a tall tree. Choose the appropriate question tag to this statement. ఈ స్టేట్మెంట్ కి సరైన క్వశ్చన్ ట్యాగ్ ని చూస్ చేయండి అంటాడు. అప్రాప్రియేట్ క్వశ్చన్ ట్యాగ్. The very first point here is did they. Second one, didn't it. Yeah, didn't it. Third one, was there. And fourth one is wasn't there. Wasn't there. So this is also a very important point. ఇలాంటి క్వశ్చన్స్ని రెగ్యులర్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కాకుండా చాలా డిఫరెంట్. మీరు చూస్తుంటారు కదా క్వశ్చన్స్ని అడిగే విధానం. మొదటి నుండి చెప్తున్నాను ఈ సెషన్లో, టాపిక్స్ తెలిసినవే, టాపిక్స్ చదివినవే, క్లాసెస్ విన్నవే, బట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ మాత్రం కొత్తగా ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ద్వారా మాత్రమే మనం మంచి స్కోర్ని సాధించవచ్చు రాబోయే ఎగ్జామ్లో. సో దేర్ యూజ్డ్ టు బి అ టాల్ ట్రీ అంటే అక్కడ ఒక టాల్ ట్రీ ఉండేది గతంలో. ఓకే, సో వాట్ ఈజ్ ద అప్రాప్రియేట్ స్టేట్మెంట్? ఓకే, సరైనటువంటి స్టేట్మెంట్ ఏంటి దీనికి అంటే చాలామంది డింట్ ఇట్ కానీ డింట్ దేర్ కానీ చూస్ చేస్తారు. ఇక్కడ కూడా కృష్ణవేణి సెడ్ ఇట్ ఈస్ డింట్ దేర్. ఓకే, డింట్ దేర్. అండ్ చాలామంది కూడా డింట్ దేర్ అనేది చూస్ చేస్తున్నారు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, wasn't there is a right answer. wasn't there రైట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యూజ్డ్ టు ప్లస్ V1, యూజ్డ్ టు ప్లస్ V1 ఉన్నప్పుడు డిడ్తో స్టార్ట్ చేయండి క్వశ్చన్ ట్యాగ్ని, డిడ్తో స్టార్ట్ చేయండి. యూజ్డ్ టు ప్లస్ బి ఉంది అనుకోండి, వర్జ్ లేదా వర్తో స్టార్ట్ చేయండి, వర్జ్ ఆర్ వర్తో స్టార్ట్ చేయండి. వెరీ సింపుల్ ఫార్ములా. ఓకే, చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటిది. ఓకే, యూజ్డ్ టు ప్లస్ V1 దట్ బిగిన్స్ విత్ ద క్వశ్చన్ ట్యాగ్ బిగిన్స్ విత్ డిడ్. యూజ్డ్ టు ప్లస్ బి ఉంటే కనుక డెఫినెట్లీ అయితే వర్స్ లేదా వర్తో స్టార్ట్ చేయండి. వెరీ సింపుల్ ఆన్సర్ టు దట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు క్వశ్చన్ ట్యాగ్. ఇది క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. And then the next topic that we have here is active voice and passive voice. ట్రాన్స్ఫర్మేషన్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఈవెన్ ఐడెంటిఫికేషన్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఐడెంటిఫికేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఎస్పెషల్లీ హౌ టు చేంజ్ ద WH క్వశ్చన్స్. ఓకే, హౌ టు చేంజ్ SR నో క్వశ్చన్, హౌ టు చేంజ్ ద సెంటెన్స్ విత్ నౌన్ క్లాజెస్, నౌన్ క్లాజెస్ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని ఎలా మార్చాలి, హౌ టు చేంజ్ ద సెంటెన్స్ విత్ టు ఇన్ఫినిటివ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని స్టేట్మెంట్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చుకోవాలి. సో ఇవి మీరు చూసే ఉంటారు చాలాసార్లు కూడా. ఓకే, సో నౌన్ క్లాజెస్ ఉన్నటువంటి వాటిని లేదా టూ ఇన్ఫినిటివ్స్ ఉండేటువంటి వాటిని లేదా జిరండ్ ఉండేటువంటి సెంటెన్సెస్ని ప్యాసివ్ కన్స్ట్రక్షన్లోకి ఎలా మార్చాలి, రీసెంట్గా అడిగేటువంటి క్వశ్చన్స్. సో ఎప్పుడు కూడా అవే పాత పద్ధతులు నేర్చుకుంటూ వెళ్ళినట్లయితే ఎగ్జామ్లో మార్క్స్ రావు. ఓకే, నౌన్ క్లాజెస్కి సంబంధించి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, దే బిలీవ్ దట్ గోపి ఈజ్ ఇన్నోసెంట్. దే బిలీవ్ దట్ గోపి ఈజ్ ఇన్నోసెంట్. దట్ ఈజ్ a sentence with noun clause. Then how do you change that into passive voice? దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తారు? ఓకే, సో అట్లాంటి క్వశ్చన్స్ చేయండి. అండ్ వీ హ్యావ్ సమ్ సెంటెన్సెస్ విత్ టూ ఇన్ఫినిటివ్తో కొన్ని ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, దెర్ ఈజ్ నో మిల్క్ టు వేస్ట్. హౌ డు వి చేంజ్ దట్ ఇంటూ ప్యాసివ్ కన్స్ట్రక్షన్? ప్యాసివ్లోకి ఎలా మారుస్తాము? సో ఇట్లాంటివి ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ట్రెడిషనల్గా కాకుండా రీసెంట్ ట్రెండ్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు. ఓకే, సో అవి ప్రాక్టీస్ చేయాలి. దెన్ ద వెరీ ఇంపార్టెంట్ ఏరియా రీడింగ్ కాంప్రహెన్షన్. చాలామంది ఇగ్నోర్ చేసేది, ఎగ్జామినేషన్కి వెళ్ళి డైరెక్ట్గా అటెంప్ట్ చేద్దాం అనుకునేది, లేదా ఎగ్జామినేషన్ అంతా సిలబస్ రాయడం అంతా అయిపోయాక, క్వశ్చన్స్ అన్నీ అయిపోయాక చివరి 5 నిమిషాల్లో రాసేది. చాలాసార్లు నెగటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు కాబట్టి లాస్ట్ 5 మినిట్స్లో 1 2 3 4 అని వరుసగా వేసుకుంటూ పోయేది. అది కాదండి. ఓకే, ఇందులో వచ్చేటువంటి 5 మార్క్స్ నిజంగా చాలా అమూల్యమైనవి. ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్ని.
ఓకే, ఒక ఎగ్జామ్ వెళ్ళడానికంటే ముందు కనీసం ఒక 40-50 ప్యాసేజెస్ని ప్రాక్టీస్ చేయండి. మంచి కమాండ్ వస్తుంది. క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు కామన్గా అండ్ ఎలాంటి ఆన్సర్ చేసేటప్పుడు ఏ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, మంచి కమాండ్ వస్తుంది. దీనిపైన ఫర్దర్గా నేను ఒక సెషన్ కూడా తీసుకుంటాను. డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఏ clarity on how to attempt and what kind of questions will be asked here. And the next one is composition. And our composition, try to know the rules how to write a letter, different types of letters ela rayali, and how to write a précis writing ela untundi. Major ga ee renditi paina questions adugutuntadu. So formats కావచ్చు, స్టైల్ కావచ్చు, పర్పస్ కావచ్చు. ఓకే, సో అది నేర్చుకోవాల్సి ఉంటుంది. కామన్గా చాలా ఇంపార్టెంట్. అండ్ వొకాబులరీకి సంబంధించి సో ముందుగా నేను ఏ బుక్స్ చదవాలనేది ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ ఆర్ టు బి రెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టెట్ ఇంగ్లీష్ సంబంధించి ఎలాంటి బుక్స్ చదవాలంటే చాలామంది సజెషన్ ఇస్తారు, చాలా సింపుల్గా చెప్పేస్తారు, రీడ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదవండి అంటారు. ఫ్రెండ్స్, చదవాల్సిందే స్కూల్ టెక్స్ట్ బుక్స్ని, కానీ దానికి కన్ఫైన్ అయి ఉండకండి, ఆ బుక్స్కే కన్ఫైన్ అయి ఉండకండి. నేను ఇచ్చే సజెషన్ మీకు ఇది. ఓకే, టేక్ ఇట్ సీరియస్లీ. sometimes questions may be asked from the textbooks, but entire paper will not be covered from the textbooks. Remember my point. If you have any doubt, you search the previous question papers. తెలంగాణలో జరిగినటువంటి చాలా జరిగాయి, ఏపీ తెలంగాణలో మనకి టెట్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి టెట్ పేపర్ 1, పేపర్ 2 గమనిస్తే ప్రతి పేపర్లో 2-3 కంటే ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ నుంచి వెళ్ళి క్వశ్చన్స్ అడగలేదు. అట్లా అని చెప్పి నేను టెక్స్ట్ బుక్ చదవద్దు అని చెప్పట్లేదు. టెక్స్ట్ బుక్ చివర్లో, ప్రతి లెసన్ చివర్లో ఉండేటువంటి గ్లోసరీ, వొకాబులరీ, గ్రామర్ తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఇది నేను క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా చాలాసార్లు టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వర్క్ షీట్స్ ఇస్తాం దీనిపైన. డెఫినెట్గా ఇది చదవాల్సినటువంటి ఏరియానే, ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఏరియానే. బట్ ఈ టెక్స్ట్ బుక్కి కన్ఫైన్ అయి ఉండకండి. ఇంగ్లీష్ మట్టుకి దీనికి కన్ఫైన్ అయి ఉండకుండా ప్రామాణికమైనటువంటి బుక్స్ లైక్ ఎస్&ఎస్ పబ్లికేషన్ ప్రిపేర్ చేసినటువంటి బుక్స్, ప్రాక్టీస్ కొరకి మీకు కండక్ట్ చేసినటువంటి ఆన్లైన్ టెస్ట్ కావచ్చు, లేదా హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ రెన్ అండ్ మార్టిన్ లాంటి ప్రామాణిక పుస్తకాలు. సో ఇవి చదవండి. ఈ బుక్స్ ఇవి 3 కంటే ఎక్కువ వెళ్ళకండి, అవసరం కూడా లేదు. ఈ టెట్ పేపర్ సంబంధించి నేను చెప్తున్నాను. ఓకే, 3 బుక్స్ నేను రెఫర్ చేస్తున్నాను. ఒకటి ఎస్&ఎస్ పబ్లికేషన్, రెండవది టెక్స్ట్ బుక్ ప్రతి లెసన్ చివర్లో ఇచ్చినటువంటి గ్లాసరీ, వొకాబులరీ ఎక్సర్సైజెస్, గ్రామర్ ఎక్సర్సైజెస్ రెండవది అది. మూడవది వచ్చేసి ద రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్. చదవండి, చాలా బాగుంటుంది. క్వశ్చన్స్, ఎందుకంటే నేను జెన్యున్గా సజెషన్ ఇవ్వాలి మీకు. అందులో నుంచి కూడా హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ ప్రాక్టీస్ కొరకి పనిచేస్తుంది. మనకి ఈ ఎస్&ఎస్ ఉన్నటువంటి బుక్స్ నోట్స్ చదువుతూ దానికి ప్రాక్టీస్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ బుక్. అండ్ ఇవి మీరు చదవడం కొరకి, ప్రాక్టీస్ కొరకి యూజ్ చేసేటువంటివి. ఓకే, సో ఎస్&ఎస్ బుక్లో చాలా ఎక్సలెంట్గా ప్రతి టాపిక్ సంబంధించిన నోట్స్ కావచ్చు, టాపిక్ చివర్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చాం కాబట్టి ఈ బుక్ చదివాక ప్రాక్టీస్ కొరకు మీరు మిగతా ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఈ బుక్ మాత్రం ఖచ్చితంగా చదవండి. ఓకేనా, సో ఇది బుక్స్కి సంబంధించినటువంటి విషయాలు. సో సమ్మన్ సెడ్ దట్ ఇంగ్లీష్ అన్ని టెక్స్ట్ బుక్ నుంచి వచ్చాయి సార్. ఇంగ్లీష్లో మీరు చూడండి, ఇప్పటివరకు నేనైతే టెట్ ఫస్ట్ బ్యాచ్ నుంచి చెప్తూనే ఉన్నాను, అన్నీ ఎప్పుడూ రాలేదు. 2, 3, 4 అంతే, అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ మీకు టెక్స్ట్ బుక్ నుంచి కనబడవు. ముఖ్యంగా వొకాబులరీకి సంబంధించి టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తుంటాయి. తెలంగాణ టెట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకేనా, తెలంగాణ టెట్కి సంబంధించి వొకాబులరీ నుంచి ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి. ఓకేనా, సో గ్రామర్కి సంబంధించి మీరు చూడండి, లేటెస్ట్గా జరిగినటువంటి 2022 టెట్ పేపర్ 1, పేపర్ 2 చూసుకోండి. వీలైతే నేను తర్వాతి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 3-4 ప్రశ్నల కంటే ఎక్కువగా రావు. అట్లా అని చెప్పి వదిలేయకూడదు, ఖచ్చితంగా అది కూడా చదవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది ఏం చదవాలి అనేది చెప్పాను, ఎట్లా చదవాలి అనే దానికి నేను చెప్తున్నాను. మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టాపిక్ సంబంధించినటువంటి క్లాసెస్ వింటూ సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుమారుగా ఇందులో ఉండేటువంటి టాపిక్స్ ఎస్జిటి ఎగ్జామినేషన్లో కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒకసారి నేర్చుకుంటే
పర్మనెంట్గా మనకి ఎస్జిటి వరకు పనిచేస్తుంది. కాబట్టి సెల్ఫ్ నోట్స్ అంటూ క్లాసెస్ వింటూ బుక్స్ చదువుతూ సెల్ఫ్ నోట్స్ అనేది తయారు చేసుకోవడం మంచి అలవాటు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో దెన్ వీ హ్యావ్ మీనింగ్ ఆఫ్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇవి చాలా వరకు మనకి టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. ఇడియమ్స్ అండ్ దేర్ మీనింగ్స్, ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ సంబంధించి యూ జస్ట్ రీడ్ ద ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ తెలంగాణ టెక్స్ట్ బుక్స్. చాలాసార్లు క్వశ్చన్స్ కవర్ అయ్యడానికి అవకాశం ఉంది, బట్ అక్కడితో ఆగకండి. సో టెక్స్ట్ లెసన్స్లో ఉన్నటువంటి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్తో పాటుగా మీకు వాటికి సంబంధించినటువంటి అడిషనల్ టాపిక్స్ని నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే చాలాసార్లు బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ ఉంటాయి క్వశ్చన్స్. కాబట్టి మనకిప్పుడు ఎప్పుడైతే ఎన్సీఎఫ్ తర్వాత వచ్చినటువంటి ఎన్సీఎఫ్ 2005 తర్వాత వచ్చినటువంటి టెక్స్ట్ బుక్ కాంటెక్స్ట్ ఎక్కడా ఉండదు. ఓకే, అయితే దాన్ని అవగాహన చేసుకుంటూ దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి, లేదా ఆ మోడల్లో ఉంటాయి తప్పితే యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో నుంచి పిక్ చేసిన క్వశ్చన్స్ ఉండవు. కాబట్టి యూ హ్యావ్ టు గో బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ ఆల్సో. అండ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, అండ్ దిస్ ఈజ్ టు బి రెడ్ ఎట్ లాస్ట్. ఫైనల్గా ఈ టాపిక్ చదవండి, బికాస్ ఫ్రమ్ దిస్ టాపిక్ ఆల్సో ఇది మనం చదివిన ద్వారా అన్ని టాపిక్స్ని రివిజన్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వన్, బికాస్ when you read this correction of sentences, it gives total coverage of the syllabus మొత్తం రివిజన్ చేసినట్టు అవుతుంది. కాబట్టి you have to read this one. ఓకే, సో ఖచ్చితంగా చూడండి. రైట్ ఫ్రెండ్స్, అండ్ sequencing of the sentences in the given paragraph, that is nothing but sentence arrangement. రీడింగ్ స్కిల్కి సంబంధించినటువంటి జస్ట్ లైక్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఎట్లాగైతే చదివి అర్థం చేసుకుంటామో దానికి రిలేటెడ్గా ఉండేటువంటి త్రూ ప్రాక్టీస్ యూ కెన్ గెట్ ఎ కమాండ్ ఓవర్ దిస్. అండ్ వన్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఎవ్రీ టైమ్, ప్రతిసారి కూడా ఒక క్వశ్చన్ ఇవ్వబడింది. అండ్ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ద సెంటెన్స్, దట్ వీ కాల్ ద స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్, అండ్ ఎస్పెషల్లీ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కరెక్ట్ యూసేజ్ తెలుసుకున్నప్పుడు మీరు ఎర్రర్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఎర్రర్ ఐడెంటిఫికేషన్ లేదా స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ వి కాల్. ఓకే, సో స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్కి సంబంధించి మనం ఎక్కువగా ఎర్రర్స్ ఐడెంటిఫికేషన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన అడుగుతుంటాడు. ఎక్కువగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన ఎర్రర్స్ అడుగుతాడు. అండ్ సెకండ్ వన్ ఈజ్ అబౌట్ ద వర్బ్ ఫామ్ రిలేటెడ్ టు టెన్సెస్కి సంబంధించి. దెన్ ద యూజ్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన యూసేజ్. అండ్ దెన్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. సో వీటికి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఎక్కువగా అడుగుతుంటాడు. ఓకే, సో ఓవరాల్గా సిలబస్ కంప్లీట్గా చదివాక మీరు వీటిపైన ఫోకస్ చేయండి. స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించి మనం వీటికి సంబంధించి డీటెయిల్గా సెషన్స్ కూడా ఉంటాయి. ఇది ఓన్లీ ఓవర్వ్యూ మాత్రమే. నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటుందో వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. రైట్, మరి ఇవి సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు. వీటితో ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని అడిషనల్గా కూడా మీరు ఎగ్జామినేషన్లో చూసే ఉంటారు. వీటితో పాటుగా మీరు చూడండి పంక్చువేషన్ మార్క్స్ అండ్ క్యాపిటలైజేషన్. ఇది సిలబస్లో ఇవ్వనప్పటికీ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, దీనిపైన ప్రశ్నలు అడగబడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు పంక్చువేషన్ మార్క్స్ని నేర్చుకోవాల్సిందే. ద సెకండ్ వన్ కండిషనల్స్. దిస్ ఈజ్ ఆల్సో one of the topics that should be covered. And then the conquered, which we also call the subject verb agreement. And then the fourth one is modal verbs identification. Modal verbs ni identify cheyadam, that is also to be covered, adi kuda chadavalsinde. And even questions are covered from spelling పైన కూడా క్వశ్చన్స్ అడిగారు. అండ్ లాస్ట్ ఎగ్జామినేషన్ మొన్న జరిగినటువంటి 2022 ఎగ్జామినేషన్ చూసినప్పుడు క్వశ్చన్స్ ఆర్ కవర్డ్ ఈవెన్ ఫ్రమ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. 2022 టెట్ పేపర్ చూడండి, మీకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ పైన కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇవి సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్. వీటితో పాటుగా ఇక్కడ ఏవైతే నేను మెన్షన్ చేశానో ఇవి కూడా గత ఎగ్జామినేషన్లో అడిగారు. మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవి చదవండి. అండ్ ఇది సిలబస్లో చాలా ఎక్కువగా, అంటే దాదాపుగా ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ నుండి కూడా
ఒక క్వశ్చన్ అడుగుతారు, బట్ అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి ఫైనల్గా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ క్రైసిస్ ఈజ్. క్రైసిస్కి సంబంధించినటువంటి ప్లూరల్ ఫామ్ ఏంటి అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఐఎస్తో ఎండ్ అవుతుందో సింగ్యులర్ కనుక ఐఎస్తో ఎండ్ అయినప్పుడు దాన్ని ప్లూరల్లో మీరు ఈఎస్గా మార్చండి. ఈఎస్ సింగ్యులర్ ఐఎస్తో ఎండ్ అయితే ప్లూరల్గా ఈఎస్గా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనాలిసిస్ ఈజ్ సింగ్యులర్. అనాలిసిస్ SIS, ఇట్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ SES ఇన్ ప్లూరల్లో SESగా మార్చుకోండి. ఓకే, అనాలిసిస్ అని చెప్పుకుంటాం మనం. ఓకే, రైట్. అండ్ లెట్ మీ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. బేసిస్ తీసుకోండి, SISతో ఎండ్ అయింది, ఏమవుతుంది ప్లూరల్ ఫామ్? బేసెస్ అవుతుంది. ES అవుతుంది. ఓకే, సో SISతో ఎండ్ అయితే ES. కొన్ని కామన్గా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్వి, చాలాసార్లు మనం మర్చిపోతుంటాము. సింగ్యులర్ కనుక IONతో ఎండ్ అయింది అనుకోండి, ION లేదా సింప్లీ ONతో కనుక ఎండ్ అయితే, సింగ్యులర్ ONతో ఎండ్ అయితే ప్లూరల్లో దాన్ని ఏగా మార్చాలి. దిస్ ఈజ్ సింగ్యులర్ అండ్ దిస్ ఈజ్ ప్లూరల్. ONతో ఎండ్ అయితే ఏగా మార్చుకోవాలి. ఉదాహరణకి క్రైటీరియా. సెకండ్ వన్ UMతో ఎండ్ అయితే దాన్ని ఏగా మార్చుకోవాలి. సింగ్యులర్ మీడియం UMతో ఎండ్ అయింది, ప్లూరల్లో ఏమవుతుంది? దాన్ని ఏగా మార్చాలి, మీడియా. ఓకేనా? అండ్ సిమిలర్లీ కరికులా, మెమోరాండా, చాలా సింపుల్. అండ్ నెక్స్ట్ వన్ యుఎస్తో ఎండ్ అయింది అనుకోండి, యుఎస్తో ఎండ్ అయితే దాన్ని ఐగా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిలబీ, యుఎస్ని ఐగా మార్చుకున్నాం. సింగ్యులర్లో యుఎస్ ఉంటే ప్లూరల్లో ఐ ఉంటుంది. ఓకే, ఫంగస్ యుఎస్తో ఎండ్ అయింది, ఏమవుతుంది అప్పుడు? దట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, ఫంగి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద form of this noun? Singular form or plural form? Nucleus. Tell me and tell its form also. Singular or plural? Nucleus. Right. I am waiting for your response. Nucleus. Yeah. Just waiting for your response. Is that singular or plural? Nucleus. That ends with US. ఏమవుతుందండి? సింగ్యులర్ ఫామ్ US అవుతుంది. ఓకే, సో సింగ్యులర్. వాట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్? యుఎస్ని ఎలా మార్చుకోవాలి? ఐగా మార్చాలి. సో ద సింగ్యులర్ ద ప్లూరల్ ఫామ్ ఫర్ దట్ ఈస్ US is changed into I. Nuclei. ఓకే, న్యూక్లియై. ఎల్ పెట్టండి, NUCLEI. దట్ ఈస్ ద వెరీ సింపుల్ ఫామ్. సో అది ప్లూరల్ ఫామ్ అవుతుంది. That becomes the plural form. So this is the answer. And ఇక్కడ ఏంటి? క్రైసిస్కి క్రైసెస్, CRISES, క్రైసిస్. సో ON ఏగా మార్చండి, UM ఏగా మార్చండి, అండ్ US అనుకోండి, దాన్ని ఎలా మార్చాలి? ఐగా మార్చుకోవాలి. ఓకే, సిమిలర్లీ ISని ESగా మార్చండి, ESగా మార్చండి. హైపోథెసిస్. ఓకేనా? రైట్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్లూస్ టు చేంజ్ సింగులర్ ఇంటూ ప్లూరల్ ఫామ్. చాలాసార్లు అడిగారు. Identify the noun which is always plural, identify the noun which is always singular, identify the plural form of the given word. Okay, చాలా సార్లు కామన్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను. అండ్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రొనౌన్కి సంబంధించిన కరెక్ట్ యూజ్. డాష్ మస్ట్ యూజ్ డాష్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇఫ్ డాష్ విషెస్ టు సక్సీడ్. One must use one's best efforts if one wants to succeed. Fourth one, one's one. This is related to the correct use of preposition. So pronoun సంబంధించినటువంటి correct usage. Yeah, we have already completed these questions. So one more important topic in this common గా అడిగేటువంటి questions దీంట్లో TET లో, like the usage of the topic few, of you, the few. చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు. దాదాపుగా ప్రతి 2 పేపర్లు తీసుకుంటే ఒక దాంట్లో కనబడుతుంటుంది. అండ్ సిమిలర్లీ లిటిల్, a little and the little. This is also very important. Okay,
few, the few, little, a little, the little. చాలా కామన్గా అడిగేటువంటి టాపిక్స్ ఇవి. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను. చాలాసార్లు మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో. జస్ట్ ట్రై టు సాల్వ్ దట్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ దిస్ ఈజ్ రిగార్డింగ్ ద అడ్వర్బ్స్. ఓకే, అడ్వర్బ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. హ్యావ్ యూ రిసీవ్డ్ ఎనీ లెటర్ ఫ్రమ్ యువర్ సన్? హార్డ్లీ, లేట్లీ, మోస్ట్, మోస్ట్లీ. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్? లేట్లీ. లేట్లీ మీన్స్ రీసెంట్లీ అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. హ్యావ్ యూ రిసీవ్డ్ ఎనీ లెటర్ ఫ్రమ్ యువర్ సన్? లేట్లీ. He had dash alighted from the bus when he was caught by the police. He had hardly is the right answer here. So ఇవి కరెక్ట్ యూజ్ ఆఫ్ అడ్వర్బ్స్లో. అంటే అడ్వర్బ్ అంటే ఏదో డెఫినేషన్ చెప్పి గుర్తు తెచ్చుకోవడం కాదు. అడ్వర్బ్స్కి సంబంధించినటువంటి కరెక్ట్ యూసేజ్ నేర్చుకోవాలి. హార్డ్లీ, స్కేర్స్లీ, ఫాస్ట్, లేట్లీ, మోస్ట్, దెన్ వీ హ్యావ్ మోస్ట్లీ. వీటన్నిటికి సంబంధించినటువంటి అప్రాప్రియేట్ యూసేజ్ తెలుసుకుంటే ఎగ్జామినేషన్లో మీరు చూసారు కదా ఇలాంటి క్వశ్చన్స్ చాలా కామన్గా అడగడం. జస్ట్ యూ కెన్ ప్రాక్టీస్ సచ్ క్వశ్చన్స్. సో హీ హెల్ప్డ్ మీ డాష్ టు గెట్ ఓవర్ మై డిఫికల్టీస్. ఓకే, సో మోస్ట్లీ, షీ లవ్స్ హర్ మోస్ట్. ఓకే, మోస్ట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ హియర్. మోస్ట్లీ, she loves her most. These are the right answer to these questions, and this is one of the model questions. And here this is related to the prepositions. Deepthi is not able to distinguish good dash evil, for, from, by, between. What is the right answer? Death does not distinguish dash the rich and the poor. Sir Ronald Ross is distinguished dash his medical research. Punch is distinguished dash his hunchback. అన్నీ కూడా డిస్టింగ్విష్ ఇచ్చా నేను, అన్నీ కూడా డిస్టింగ్విష్. కానీ ఒక దాంట్లో ఫర్ వస్తుంది, ఇంకో దాంట్లో ఫ్రమ్, ఇంకో దాంట్లో బై అండ్ బిట్వీన్ వస్తుంది. సో ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో మనకి ఆల్మోస్ట్ కాంటెంట్కి సంబంధించి 1 hour పైన వచ్చింది. ఫైనల్గా నేను కన్క్లూడ్ చేసేది పెడగాజికి సంబంధించి లేదా మెథడాలజీ, టెట్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ కోర్ ఏరియాస్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది. సో ఈరోజు టెట్ పేపర్ 1, పేపర్ 2 కాంటెంట్కి సంబంధించినటువంటి సిలబస్ మనం చూసాము. ఏ ఏరియాస్ చదవాలి అండ్ ఏవి ఇంపార్టెంట్ అనేది. అండ్ అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే, అన్నిట్లో నుంచి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు. బట్ ముఖ్యంగా పేపర్ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 5 to 6 క్వశ్చన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేస్ చేసుకొని ఉంటాయి. డిటర్మైనర్స్ పైన, ఆర్టికల్స్ పైన అండ్ ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, మోస్ట్లీ 5 to 6 క్వశ్చన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకుని ఉంటాయి. మిగతావన్నీ కూడా ఒక్కో క్వశ్చన్స్ అడుగుతుంటారు. అండ్ సిలబస్లో లేనటువంటి కొన్ని అంశాల గురించి కూడా నేను మాట్లాడాను. అవి కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటివి. అంటే మీకు సిలబస్లో ఉన్నటువంటి అంశాలతో పాటుగా ఇక్కడ మెన్షన్ చేసినవి చదవండి. అండ్ ఏ బుక్స్ చదవాలనే విషయానికి వచ్చేసరికి S&S పబ్లికేషన్ యొక్క బుక్ తీసుకోండి. టెక్స్ట్ బుక్ చివరిలో ఉండే క్వశ్చన్స్ చేయండి. అండ్ ఇంకా ప్రామాణికమైనటువంటి పుస్తకం ఏదైనా రెనైన్ మార్టిన్ లాంటి దాంట్లో నుంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు ఈ రాబోయేటువంటి ఎగ్జామినేషన్లో చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా SGTకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి నేను ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరందరూ కూడా సెల్ఫ్ నోట్స్ రాయండి. అంటే క్లాసెస్ వింటూ, నోట్స్ చదువుతూ ఓన్గా నోట్స్ రాసుకోండి. బికాస్ దీస్ టాపిక్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ ఈవెన్ ఇన్ యువర్ SGTలో కూడా ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్, రైట్? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ ఆస్క్ మీ క్విక్లీ సో దట్ వీ కెన్ కన్క్లూడ్ దిస్ సెషన్. యా, any more doubts related to the syllabus or the preparation or any topic? Okay, so hi sir, your class is super. Thank you amma, thank you so much Mamata Rani. Next one, ఒక ప్యాసేజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు కాదండి, చేస్తాను డెఫినెట్గా. ఇంకా క్లాసెస్ తీసుకునేది ఉంది. దాదాపుగా వీక్లీ వన్స్ మనం లైవ్లోకి వస్తాం. డెఫినెట్లీ ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ టాపిక్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్, రైట్? ఓకే అండి. So since I have not received any queries, let us conclude it. And this is the analysis of TET content syllabus, English content syllabus analysis. We'll be analyzing the methods of teaching English in the next video. తర్వాత వీడియోలో మనం మెథడ్స్ పైన క్వశ్చన్స్ ఎలా అడుగుతారో స్పెషల్ వీడియో చేద్దాం దానిపైన.
రైట్ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి